సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. షాద్నగర్ నియోజకవర్గంలో కేశంపేట మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్న మధ్య రాజకీయ కత్తులు దూసుకున్నారు. ఒకరిపై ఒకరు ఎడాపెడ విమర్శలు చేసుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ప్రజలకు ఒక సినిమా చూపించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో వెళ్లి గలాటా చేశారు. మరోవైపు పోలీసు పంచాయతీరాజ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేశారు. ఆమోదులు పట్లు పడితే దూడల కాళ్లు విరిగినట్లు ఉంది కొత్తపేట గ్రామ పంచాయతీ వ్యవహారంలో అధికారుల పరిస్థితి. ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి రాలేదన్న ఆగ్రహంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ నవీన్, ఎంపీటీసీ మల్లేష్ తదితరులు వివాదానికి దిగిన విషయం విదితమే. వివాదం పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని అదుపులోకి తీసుకుని నియోజకవర్గంలోని కొందరకు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొత్తపేట పంచాయతీ కొందరుగు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. బైక్ పోయినాడు కేసు చేస్తాను. బైక్ నెంబర్ ఇచ్చి నాది నా పాలన ప్రూఫ్ చేసుకున్నాను కదా. అట్లా వాడు ఏంటి ఆయన వర్కింగ్ డే సాటర్డే విధులకు హాజరైంది. ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే సాటర్డే పెట్టుకుంటే ఒక లెక్క ఉంటుండే. సండే హాలిడే ఉన్నారు, ఈ రోజు లీవ్ పెట్టుకొని నిన్న కంప్లైంట్ పెట్టి లెక్క అంటే నేను ఏమంటున్నా సార్ అంటే ఇలా రాజకీయ కోణము దురుద్దేశం దాగి ఉన్నాయి. అర్థమైంది. మీరు ఎవరితో మాట్లాడతారో మాట్లాడాలి. కొబ్బరికాయ కొడతాను ఎంపీ గారు. మేము మాట్లాడతారో మాట్లాడతాం.